క్యాన్సర్‌కి వ్యాక్సిన్ ఉందా? చాలామంది అడుగుతారు క్యాన్సర్‌కి వ్యాక్సిన్ ఉందా అని. సో, ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. హలో అండి. నా పేరు డాక్టర్ అనూష ఈమని. నేను ద వుమెన్స్ క్లినిక్ అనే క్లినిక్‌ని రన్ చేస్తూ ఉంటాను. సో, క్యాన్సర్‌కి వ్యాక్సిన్ ఉందా అంటే ఉందని చెప్పొచ్చండి. అది అన్ని క్యాన్సర్స్‌కి కాదు. వెరీ ఫ్యూ క్యాన్సర్స్‌కి వ్యాక్సిన్ ఉంది. సో, వ్యాక్సిన్ డెవలప్ చేసిన క్యాన్సర్స్ అన్నీ జనరల్‌గా వ్యాక్సిన్ మనం ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌కి డెవలప్ చేస్తారు. సో, కొన్ని రకాల క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తాయి. లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్, సమ్ టైప్స్ ఆఫ్ వైరసెస్ వీటి వలన వాటికి వ్యాక్సిన్ డెవలప్ చేయగలిగారండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ ఉంది. ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వలన వస్తుంది. దీనికి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ కూడా తయారు చేశారు. హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. సో, మోస్ట్లీ క్యాన్సర్స్ జెనెటిక్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన వస్తాయి. వీటి వలన సెల్ డిఎన్ఏలో మ్యూటేషన్స్ జరిగి చేంజెస్ రావటం వలన క్యాన్సర్ జనరల్గా వస్తుంది. వేరే అన్ని రకాల క్యాన్సర్స్ ఇలానే చూస్తాం. కానీ వెరీ ఫ్యూ క్యాన్సర్స్ వైరస్ వలన వస్తుంది. వాటిలో ఒకటి సర్వైకల్ క్యాన్సర్ అండి. సో, ఇది ఈజీలీ ప్రివెంటబుల్ అండి. 2 పెక్యులియర్ థింగ్స్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఈరోజు చాలా ఇంటర్నెట్లో వీటి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ చాలామంది దీన్ని నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత ఉంది అంటే బికాజ్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్. ఇండియాలో విమెన్లో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్స్లో టాప్ మోస్ట్ ఉంది సర్వైకల్ క్యాన్సర్. అండ్ దీనికి ఉన్న 2 పెక్యులియర్ థింగ్స్ ఏంటంటే ఒకటి, ఇది వైరస్ వలన రావటం వలన దీనికి వ్యాక్సిన్ డెవలప్ చేశారు. సో, సరైన ఏజ్లో తీసుకున్నట్లయితే ఈ వ్యాక్సిన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలా క్యాన్సర్స్ మనం గుర్తించలేకపోతాం. ఈవెన్ టెస్ట్లు చేసిన కొన్ని రకాల క్యాన్సర్స్ని మనం ఎర్లీ స్టేజెస్ ఆర్ ఇంకా క్యాన్సర్గా డెవలప్ అవ్వకముందు గుర్తించడం కష్టం. బట్ సర్వైకల్ క్యాన్సర్కి ఉన్న ఒక పెక్యులియర్ థింగ్ ఏంటంటే దీనికి ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ ఉన్నాయి. అంటే క్యాన్సర్గా మారకముందు కూడా సెల్స్లో కొన్ని చేంజెస్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. సో, కొన్నిసార్లు సర్వైకల్ క్యాన్సర్కి ఉన్న ఇదేంటంటే మనం ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ ఉన్నాయి దీనికి. సో, ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ అంటే క్యాన్సర్గా మారకముందు కూడా కొన్ని చేంజెస్ని మనం కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేయగలిగితే క్యాన్సర్ మారకుండా కూడా నివారించవచ్చు. ఆర్ ఎర్లీ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయగలిగినా కూడా పేషెంట్ని సేవ్ చేయొచ్చు ట్రీట్మెంట్స్ తోటి. సో, సర్వైకల్ స్క్రీనింగ్ అందుకని చాలా పాపులర్ అయింది. సో, సర్వైకల్ స్క్రీనింగ్ అంటే ఏంటి? సర్వైకల్ స్క్రీనింగ్ అంటే మనం గర్భసంచి ముఖద్వారం, దాన్ని సర్విక్స్ అంటాము. సో, అది యాక్సెసిబుల్ అండి. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ లాగా కాకుండా అది బయటకు కనిపిస్తుంది. సో, దాని నుంచి బయటకి వచ్చే కొన్ని సెల్స్ని తీసి మనం టెస్ట్ చేయగలిగితే, త్రూ మైక్రోస్కోప్ టెస్ట్ చేయగలిగితే దాంట్లో కొన్ని చేంజెస్ కనిపిస్తే మనం ప్రీ మ్యాలిగ్నెంట్ చేంజెస్ చూడగలిగితే మనం ఆ టైంలోనే యాక్ట్ చేయొచ్చు. దానివలన క్యాన్సర్ మారకుండా నివారించవచ్చు. ఆర్ ఎర్లీ క్యాన్సర్స్ గమనిస్తే కనుక ట్రీట్మెంట్ చేయొచ్చు. కొన్నిసార్లు సర్జరీ లేకుండా చిన్న చిన్న ప్రొసీజర్స్తోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. సో, సర్వైకల్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం 100% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ క్యాన్ బి ప్రివెంటెడ్ విత్ ప్రాపర్ స్క్రీనింగ్ అండ్ వ్యాక్సినేషన్. సో, ఈ వ్యాక్సినేషన్ ఎవరు తీసుకోవచ్చు? సో, 9 years ఏజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 45 years మధ్యలో వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవటానికి ఎలిజిబుల్ అండి. సో, 9 to 14 పీడియాట్రిక్ పాపులేషన్కి 2 doses సరిపోతాయి జనరలీ. 14 to 45 మధ్యలో 3 doses జనరలీ ఇస్తారు. ఇట్స్ 2 and 3 either ways, but 3 is preferred by many gynecologists. సో, 3 doses are given. ఇవి ఎంతవరకు ప్రివెంట్ చేస్తాయి అంటే, సో ఈ 9 to 14 మధ్యలో తీసుకున్న వాళ్ళకి యాజ్ మచ్ యాజ్ 80% to 95% వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా యాజ్ యూజువల్ వాళ్ళు సర్వైకల్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలండి. ముందైతే ఎట్లా మీరు ప్యాప్స్మియర్ తోటి సర్వైకల్ స్క్రీనింగ్ చేస్తారో అలానే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా సర్వైకల్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.